డెసిషన్ ట్రీ ఇండక్షన్ చూద్దాం. డెసిషన్ ట్రీ అనేది ఒక ఫ్లో చార్ట్ లాంటిది. ఫ్లో చార్ట్ ఒక ట్రీ ఎట్లుంటుంది అంటే ఫ్లో చార్ట్ ఒక ట్రీ స్ట్రక్చర్లో ఉంటుంది డెసిషన్ ట్రీ. ఓకే, ఇది మనకి ఎందుకంటే ఒకటి డెసిషన్ మేకింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. డెసిషన్ ట్రీస్ ఈ సపోర్ట్స్ టేకింగ్ డిసిషన్స్ అనమాట. ఇది డిఫైన్స్ ఏవైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ అన్ని మనం విజువల్గా రిప్రజెంట్ చేయొచ్చు. ట్రీ ఫార్ములా ఏవైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ మనం విజువలైజ్ చేయొచ్చు, విజువల్గా చూపించచ్చు. ఇప్పుడు టైప్స్ ఆఫ్ నోట్స్ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ నోట్స్ ఉంటాయి. ఫస్ట్ రూట్ నోడ్, అదే మన మెయిన్ క్వశ్చన్. ఓకేనా. ఇక బ్రాంచ్ నోట్స్ అంటే మిడిల్ ఉన్న నోట్స్ అన్నిటిని ఇంటర్మీడియట్ ప్రాసెసెస్ అంటారు, వాటిని ఇంటర్మీడియట్ నోట్ కిందకి వచ్చేస్తాయి. టోటల్ లీఫ్ నోట్ అనేది లాస్ట్ నోట్ ఆన్సర్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకి లీఫ్ నోట్లో దొరుకుతుంది, అట్లా అనమాట. ఓకే, ఇప్పుడు మనం యాట్రిబ్యూట్ సెలెక్షన్ మెజర్స్ చూద్దాం. ఇప్పుడు ఏదైనా యాట్రిబ్యూట్ సెలెక్ట్ చేయాలంటే ఎలాంటి మెజర్స్ ఎట్లా సెలెక్ట్ చేస్తున్నాం యాట్రిబ్యూట్ని, రెండింటిని కన్సిడర్ చేసుకుంటాం. ఒకటి ఇన్ఫర్మేషన్ గెయిన్, ఇంకోటి ఎంట్రోపీ. ఇన్ఫర్మేషన్ గెయిన్ ఏమిటంటే నువ్వు ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నావో అది ఎంత పనికి వస్తుంది ఏదైనా క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి, అదే రాస్తాను ఇక్కడ. హౌ మచ్ ఇన్ఫర్మేషన్ డస్ ద ఆన్సర్ ద స్పెసిఫిక్ క్వశ్చన్ ప్రొవైడ్. సో ఇప్పుడు సపోజ్ ఏదైతే నువ్వు గెయిన్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఉందో అది ఎంతవరకు యూస్ఫుల్, ఒక క్వశ్చన్ సాల్వ్ ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ ప్రొవైడ్ చేసినప్పుడు అది ఎంతవరకు ఆ గెయిన్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనేసి ఈ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు యాట్రిబ్యూట్ సెలెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గెయిన్. ఓకేనా, అదే రాస్తాను ఇక్కడ. హౌ మచ్ ఇన్ఫర్మేషన్ డస్ ద ఆన్సర్ టు ద స్పెసిఫిక్ క్వశ్చన్ ప్రొవైడ్. అలా నువ్వు మంచి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గెయిన్ అంటే కరెక్ట్ మనకు 100% వరకు ఇస్తుందా ఒక క్వశ్చన్కి ఆన్సర్, లేకపోతే 90% వరకు ఇస్తుందా, లేకపోతే 10% వరకు ఇస్తుందా. సో నువ్వు గెయిన్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ ఆన్సర్ని ప్రొవైడ్ చేయగలుగుతుంది, అలా అన్నమాట. ఇది కన్సిడర్ చేసుకోవాలి నువ్వు యాట్రిబ్యూట్ సెలెక్షన్లో. ఇంకొక మెజర్ ఏంటిది, ఎంట్రోపీ అంటే ఎప్పుడైతే నువ్వు ఇన్ఫర్మేషన్ గెయిన్ అన్న కొద్ది ఎంట్రోపీ అనేది తగ్గుతుంది. ఎంట్రోపీ అంటే ఏంటిదంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్, తప్పు. సో ఆ రాంగ్ అనేది తగ్గిపోతుంటాయి. ఈ రెండు ఇన్ఫర్మేషన్ ప్రొపోర్షన్ అంటే మెజర్ ద అమౌంట్ ఆఫ్ అన్సర్టెనిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో అన్సర్టెనిటీ అంటే తప్పున్న విషయాలు అంటే ఎంట్రోపీ కిందకి వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ పెరిగిన కొద్దీ నీ ఎంట్రోపీ అనేది తగ్గుతూ ఉంటుంది, ఎందుకంటే రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు అందుకే నువ్వు ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేస్తే అంత మంచిది, ఎందుకంటే ఎంట్రోపీ తగ్గిపోతుందంటే రాంగ్ తగ్గిపోతుంది, అప్పుడు నీకు రిజల్ట్స్ కూడా మంచిగా వస్తాయి. ఈ రెండు మెజర్స్ నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడైనా నువ్వు యాట్రిబ్యూట్ని సెలెక్ట్ చేసేటప్పుడు. ఓకే, ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ క్రెడిట్ స్కోర్ రేటింగ్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఏ ఉన్నాకో యావరేజ్, బి ఉంటే బ్యాడ్, సి ఉంటే గుడ్, డి ఉన్నాకో వాడు ఎక్సలెంట్ అని. సో ఇప్పుడు ఏజ్ అని చూసిన ఒక డిసిషన్ ట్రీ తీసుకున్నాను నేను. ఆ డిసిషన్ ట్రీ తీసుకున్నాక ఏజ్ అనేది ఏంటిది, దీని రూట్ నోడ్. ఇన్కమ్ ఇవన్నీ ఇంటర్మీడియట్ నోట్స్ అనొచ్చు, లేకపోతే బ్రాంచ్ నోట్స్ కూడా అనొచ్చు. సో దానికి బీసీ అని, ఒకవేళ లెస్ దెన్ 30K ఉంటే బీసీ, ఒకవేళ మోర్ దెన్ 30K ఉంటే సి. అది ఒకవేళ వాడికి 30 to 50 ఏజ్లో ఒక 1 L, లెస్ 2 L, గ్రేటర్ దెన్ 3 L, అట్లా డివైడ్ చేసుకున్నా. వీటి దగ్గర కూడా డివైడ్ చేసుకున్నా అనుకున్నాం. 1 L, గ్రేటర్ దెన్ 2 L ఉంటే సి, గ్రేటర్ దెన్ 3 L ఉంటే డి. ఓకే, ఇట్లా నేను డివైడ్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి, ఈ అయితే లాస్ట్ నోట్స్ ఉన్నాయి లీఫ్ నోట్. సో ఇప్పుడు నీకు ఏమైపోయింది, ఏం డిసిషన్ తీసుకోవాలంటే సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఎట్లా వెళ్ళిపోతుంది, ఏజ్ గ్రూప్ 30 to 40, వాడికి ఇంకా 1 lakh కంటే తక్కువ వస్తే ఏ అంటే దాని అర్థం ఏంటిది, యావరేజ్ అన్నాడు. అట్లా ఇప్పుడు చూడు, ఏజ్లో వాడికి 30 years కంటే తక్కువ ఉంది, కానీ వాడికి లెస్ దెన్ 30K వస్తుంది యావరేజ్ వాడు. ఒకవేళ వాడికి 30,000 కన్నా ఎక్కువ వస్తుంది అంటే గుడ్, అట్లా అన్నమాట. సో ఈ డిసిషన్ చూసి నువ్వు ఈజీగా డిసిషన్ మేకింగ్స్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతావు. ఇప్పుడు ఈ డిసిషన్ ట్రీ ఆధారంగా రూల్స్ డిఫైన్ చేయగలుగుతావు. ఇప్పుడు చూడు, ఇఫ్ ఏజ్ ఇస్ లెస్ దెన్ 30, ఇన్కమ్ ఇస్ లెస్ దెన్ 30,000,
అప్పుడు క్రెడిట్ స్కోర్ అనేది వాడి క్రెడిట్ స్కోర్ బ్యాడ్గా ఉంటుంది. ఒకవేళ వాడి ఏజ్ తక్కువ 30 years తక్కువ ఉంది కానీ వాడి ఇన్కమ్ అనేది 30,000 కన్నా ఎక్కువ ఉంది, అప్పుడు వాడి క్రెడిట్ స్కోర్ అనేది గుడ్ ఉంటుంది. సో ఈ డిసిషన్ ట్రీ నుంచి నువ్వు రూల్స్ని డిరైవ్ చేయొచ్చు. ఐ మీన్ ఈ డిసిషన్ ట్రీ యూజ్ చేసి రూల్స్ని తయారు చేయొచ్చు. అట్లనే రూల్స్ యూజ్ చేసి డిసిషన్ ట్రీ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఈ రెండింటి వల్ల మనకి వచ్చే వెళ్ళిపోయింది ఫైదా ఏంటంటే డిసిషన్ మేకింగ్. దీన్ని రూల్స్ బేస్ చేసుకొని డిసిషన్స్ తీసుకోవచ్చు. అండ్ యూ కెన్ యూజ్ దిస్ ట్రీ స్ట్రక్చర్ డిసిషన్ ట్రీ టు మేక్ డిసిషన్స్. సో ఇట్లా అన్నమాట. క్లాసెస్ ఇప్పుడు నేను 3 క్లాసెస్లకి డివైడ్ చేసిన. ఆ క్లాస్ అది ఏంటి ABCDల క్లాసెస్లో డివైడ్ చేసి ఇట్లా క్లాసిఫికేషన్ అనేది అప్లై అవుతుంది. అందుకే డిసిషన్ ట్రీ అనేది ఒక క్లాసిఫికేషన్ ఒక మోడల్ యొక్క ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను క్లాసెస్లో